హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకైతే ముందు వారంలో మీకైతే కొబ్బరి తోటలో కోడికూర బిర్యానీ అయితే చూపించాను. ఈసారి అయితే కొబ్బరి గుజ్జుతోటి అయితే మీకు కోడికూర ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఈరోజు చూడొచ్చు, మీరు అంతా మొత్తం అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా మీకు ముందైతే చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా వంటకాలను మనవి. ఏదో వస్తావని ఫ్రెండ్స్, ఇదైతే రాజుబాబుల చెట్టు నీరు అంటాం. ఇది కొద్దిగా అయితే ఇక్కడ నీరు తీసుకొని ఉల్లిపాయలు అయితే కడగడానికి అయితే కొంచెం తీసుకెళ్తున్నాను. మేము తెచ్చుకున్న కొబ్బరికాయలు అయితే మొత్తం గుజ్జు తీసేసి ఇక్కడైతే పక్కడైతే పెట్టేసాము. ఇంకా తర్వాత ముక్కల కోసి అయితే వాటిలోకి అయితే తీసుకుంటాం. ఇంకా ఉల్లిపాయలు అవగానే ముక్కల కోసి ఇంకా స్టార్ట్ చేస్తాము. వెళ్ళాడు ఆ పొలంకి. చూడొచ్చు మీరైతే ఒక పక్క అయితే పొయ్యి అయితే రెడీ చేస్తాము. ఫ్రెండ్స్, ఇక మనం తెచ్చుకున్న చికెన్ అయితే చెప్పాను కదా నీరు ఉంటుందని, అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడిగేసుకుందాం ఆ నీటితోటి. ఫ్రెండ్స్, ఇక మన చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడైతే ఆకుంది అరటాకు అయితే తెచ్చుకున్నాము. ఈ అరటాకులు వేసి అయితే తీసుకుపోదాం. ఇంకా ఇది ఎందుకంటే పైకి నా మూత అనేది లేదు, దాని మూలంగా మేమైతే చిన్న అరటాకు తెచ్చుకున్నా దాంట్లో వేసుకుంటున్నాం అనమాట. ఇంకేసుకొని పట్టుకోదాం. కాబట్టి వెళ్ళిపోదాంకా. ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అయితే కోసేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. ఇంకా తర్వాత మిగతాయి అయితే చికెన్ అయితే మొత్తం కట్ చేస్తారు. ఇంకా అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలు వేసి మొత్తం ఇంకా ప్రారంభించేద్దాం మన వంటకాలని. కాలిపోతుందిరా. నేను ఇంకా మనమైతే అరటాకులో తెచ్చుకున్న చికెన్ అయితే ఇంకా మొత్తం ఇంట్లో వేద్దాం. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయి ఇంకా ఫ్రెండ్స్, ఇక చికెన్ కూడా వేస్తాము. కొంతసేపు అయితే మూత పెట్టేసి మొత్తం చికెన్ అయితే కొంచెం ఉడకనిద్దాము. వండేస్తున్నాడు చూడు, చికెన్ వండేస్తున్నాడు ముసలాడు. వస్తాను బాయ్. చెవులో చుట్టా ఉండాలేమో అది. అమ్మని ఆవు తగిలేస్తుందిరా.
బాగా కలిపి చెట్టు ఉడికేంది రా ఇంకా వేద్దాం కొబ్బరికాయలు ఫ్రెండ్స్. ఇక కొబ్బరి చికెన్ అయితే మొత్తం ఉడికేసింది. ఇంకా లాస్ట్లో చివరికి వచ్చేసింది కాబట్టి ఇంకా మనం తెచ్చుకున్న కొబ్బరికాయలు అయితే ఇంకా వేసేసుకుందాం కొబ్బరి గుజ్జుని. బబ్బలే ఉన్నాయిరా జున్ను మొక్కల్లాగా. బాబోయ్ వచ్చేస్తుందిరా. ఫ్రెండ్స్ ఇక మన చికెన్ అయితే మొత్తం ఉడికేసింది. ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా తీసుకొని మన కుర్రాలతో అయితే ఇంకా చికెన్ లాయించేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక అయితే పెద్ద అరిటాకు అయితే కోసి తెచ్చేసుకున్నాం అనమాట. మొత్తం ఈ అరిటాకులోనే మొత్తం ఎంతమంది 9 మంది ఉన్నాము. మొత్తం 9 మంది ఈ ఒకే అరిటాకులో ఇప్పుడైతే ఈ కూరని అయితే టేస్ట్ చేసి చెప్తాం మీకు. ఇప్పుడు వాడుకో మొత్తం కొబ్బరికాయలు పడ్డాయిరా. అజయ్ ఎలాగ ఉంది? వావ్ నైస్, వెరీ నైస్. అబ్బాబ్బా కసక్కున ఉంది. సూపర్ అంటే సూపర్. జోడడిపోయిందా? జోడడిపోయింది, నేను ఊగుతాను. ఇంకా మొత్తం తినేసి ఇలా గెంతులు వేస్తున్నారు. వీడు గెంతులు వేసి చూడచ్చు. జోడైతే కింద పడిపోయింది. ఎలా తెస్తాడు చూద్దాం. ఇప్పుడు నా టింకు అయితే వెళ్ళాడు. మరి ఇరిగిపోతే చూడండి. జాగ్రత్త టింకో, పడతావు. అందరూ కోతులేరా మీరు? టింకు జాగ్రత్త. చూస్తున్నారుగా మొత్తం దాకా ఖాళీ చేస్తారు మా కుర్రోళ్ళు. ఫ్రెండ్స్ ఇలా అయితే ఈరోజు మా కుర్రోళ్ళతో ఇలా చింత చెట్టు కింద ఇలా ఆనందంగా ఇలా కోడి కూర అయితే కొబ్బరి గుజ్జుతో వండుకొని ఇలా ఈ రోజునైతే గడిపాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.